పిక్నిక్ శారదా స్వర సంగమం గ్రూప్ సభ్యులందరూ కూడాను 9 గంటలకల్లా విచ్చేయాలనేసి తెలియజేయడం జరిగింది. కానీ ముందుగా ఒక 6గురు రావడం జరిగింది. 9 గంటలకు తీయవలసిన లక్కీ డిప్ ఇప్పుడు తీయడం జరుగుతుంది. కనుక ఆలస్యమైన వాళ్ళు అందరూ త్వరగా వచ్చేయాలని, నెక్స్ట్ లక్కీ డిప్కి అందరూ కూడాను హాజరు కావాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ లక్కీ డిప్లోని వావ్, కంగ్రాచ్యులేషన్స్ వానలక్ష్మి గారు, ఫస్ట్ లక్కీ డిప్లో మీరు గెలుపొందారు. కనుక ఈరోజు అంతా కూడాను సరదా సందడితోటి శారదా స్వర సంగమంలోని ప్రతి ఒక్కరు పాల్గొవాలని, తొందరగా వచ్చేయాలని కోరుకుంటున్నాం. వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే సఖీ కుశలమా ఎదుట నిలిచింది చూడు వెలగారు వెన్నెలేమో ఎదరు తడిచింది నేను తిరుకంటి చిన్నదేమో మై మరిచి పోయా మాయలో విన్నర్ ఎవరో చూద్దాము. ఓకేనండి, ఓకే ప్రియాద్రి మోహన్ గారు, సెకండ్ విన్నర్ ప్రియాద్రి మోహన్ గారు. లక్ష్మీ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన ఈ గిఫ్ట్లు. ఫస్ట్ విన్నర్ వానలక్ష్మి గారు, సెకండ్ విన్నర్ ప్రియాద్రి మోహన్ గారు. ఇవైతే చింపిస్తాం, రావచ్చిన వాళ్ళ నెంబర్ చింపిస్తాం. అంటే మేము ఇది స్పాన్సర్ చేసి లక్ష్మీ రెడ్డి గారు చేసారు. అవుతుంది. ఎందుకంటే ఈవేళ మన అందరు సింగర్స్ వచ్చారు, మరి ఆర్గనైజర్స్ వచ్చారు, మరి ఎవరు విజయ్ కుమార్ గారు కూడా వచ్చారు, ఇగో ఇక్కడే ఉన్నారు. మరి బ్రిడ్జిలు అవి కట్టించారు కదా, విజయ్ నిర్మాణ కంపెనీ. ఆయన క్లాప్స్ అటు గట్టిగా కొట్టండి విజయ్ నిర్మాణ కంపెనీకి. ముందుగా అందరికి హాయ్ చెప్పు. సిగ్గేస్తుందా? ఏం సిగ్గుపడొద్దు. ఒక అంకుల్ మెల్ల ఆ పాప, ఇక్కడ పాపలు ఎవరు లేరమ్మా, అందరూ ఆంటీలో ఉన్నారు. సో మరి ముందుగా ఎవరిని పిలుద్దామమ్మా? ఎవరిని? ఆవిడంటే ఎవరు? మన అలా తొందరగా చెప్పు, టైం అవుతుంది. వాళ్ళలక్ష్మి ఆంటీయా? వాళ్ళలక్ష్మి గారిని మీకేమవుతారు? బాబు పేటరా బాబు? నీకేటుందో చెప్పు, ఇస్తాం. ఓ నీకంటే ఏముందమ్మా? ప్రపంచం అంతా ఏడిదే. నిజమా? మరి ఇది ఆర్గనైజ్ చేశారు కదా, ఎవరు ఎవరు ఎవరు? లోకేష్ బాబాయ్. సాగింది కొత్త తాకిడి, భగవంతో వేగు ఊరింది కన్నె ఊపిరి.
मिलते हैं जब से रामें मिलते हैं गुलशन में गुल खिलते हैं जब से रामें मिलते हैं కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరికీ పెద్దలకు మరి కార్యక్రమంలో పాలుపంచుకుని మీ అందరూ కూడా ముందుగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇలా అందరూ కలిసి ఒకే వేదిక మీద ఒకే దగ్గర కలిసి భోంచేయడం మరి అదంతా కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ఒక భోజనం అందరూ కలిసి ఉమ్మడి కుటుంబం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ పెట్టాలని అంటే నెలకొకరు 2 నెలకొకరు తరచు అంటే ఒక్కొక్కరు స్పాన్సరింగ్ అలా కూడా పెట్టి మరి ఆర్వీవి సత్యనారాయణ గారు కానీ మరి పెద్ద మరి ఆయన అంటే మరి విశాఖపట్నంలోనే కాకు భారతదేశంలో ఎంతో పేరెన్ని గారు విజయనగరం గారు మనందరికీ తండ్రి లాంటి వారు ఆయన మరి ఆయన రావడం అంటే మనం రావడం పెద్ద ఘనకార్యం కాదు. ఆయన రావడం అంటే నిజంగా ఆరోగ్య రీత్యా కానీ ఇంకోటి కానీ ఆయన వయసు రీత్యా ఆయన వచ్చాడంటే వాళ్ళందరూ ఆశీర్వదించుకు వచ్చారు. ఆయన ఇంకా ఆయన ఆరోగ్యంగా మంచి దీంట్లో రావాలి, ఇంకా ఆయన సహకారం మన తోడు నేరుగా ఆయన ఉండేటట్టు ఏదేదే అమాయకురాలను ఎందుకన్నానంటే నీకంటే ముందు నేను పోతే మిగతా శేష జీవితం ఎలా గడుపుతావో అంటే చాలా బాధగా ఉంది. అదేనండి అలా అనేసారు. ఏదది అదే ఎలా బ్రతుకుతావా అని మిగతా శేష జీవితం ఏం చేస్తానో మా ఊరు నుంచి మా చెల్లిని తీసుకొని వచ్చి అలా శేష జీవితాన్ని గడిపేస్తాను. మరేంటి బాగా చెప్పావే. అవునా, మరి మీరేం చేస్తారండి? దేవుడు తెచ్చుకొని మిగతా శేష జీవితం గడిపేస్తాను. అవునా, విసచ్చినోడు. సార్ నమస్కారం సార్. నమస్తే. ఎవరు ఏంటి ఇవ్వచ్చు? ఏం లేదు సార్, నా పక్కింటోడు భార్య తప్పిపోయింది సార్. మీరు ఎలాగైనా ఎత్తి పెట్టాలి సార్. ఏంటంటే మళ్ళీ రిపీట్ చేయి. నా పక్కింటోడు భార్య తప్పిపోయింది సార్, ఎలాగైనా ఎత్తి పెట్టాలి సార్. మీ పక్కింటోడు భార్య తప్పిపోయింది? అవును సార్. మీ పక్కింటోడు భార్య తప్పిపోతే వాళ్ళ ఆయన వచ్చి కంప్లైంట్ చేయాలి, మీకేంటి మధ్యలో? అది కాదు సార్, అది ఆవిడ తప్పైందని రోజు ఎంజాయ్ చేస్తున్నాడు సార్. నేను చూడలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ. नमोस्तुते नमोस्तुते भारत माता समस्त प्रपंच प्रजसन्नुत चरिता. नमोस्तुते नमोस्तुते भारत माता समस्त प्रपंच प्रजसन्नुत चरिता. प्रातः संध्या पुलकित रुचिर सुप्रभाता. प्रातः संध्या पुलकित रुचिर सुप्रभाता. वैताళిక गणस्वनित वैदिक शुभगीता. आततना सेतु सीत सित हिमाद्रि सहिता. आततना सेतु सीत सित हिमाद्रि सहिता. भूतिपूर्ण महामहित कृषिक सस्य हरिता. कृषिक सस्य हरिता. नमोस्तुते नमोस्तुते भारत माता समस्त प्रपंच प्रजसन्नुत चरिता. ఆదర్శవంతి
చెట్టు కోతగా వచ్చేనా నిజమా పోలే కానీ ఈవేళ ప్రోగ్రామ్ చేశారు కదా మరి వంటలు ఎలా ఉన్నాయి సూపర్ నిజంగా క్లాస్ కొట్టాడమ్మా సూపర్ అట నిజంగా మంచి బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మరి ఇది ఆర్గనైజ్ చేశారు కదా ఎవరు 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 లోకేష్ గారు అబ్బో లోకేష్ ఓకే లోకేష్ బాబా మంచి సింగర్ కూడా అవునా ఆ పాట పాడమన్నా ఏ పాట ఓకే బాబాయ్ పాప పప్పు చెల్లెమాట మరి బాబాయ్ అంటే చెల్లెమే కదా వాళ్ళే కానీ నీకు మంచి సంబంధం చూస్తారు నేను బాబు చూస్తాను ఓకే కట్నం ఎందుకు కావాలమ్మా జన్మ కైదులా పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపెట్టేలా ఊగలే మరి మదిలేటి సుందరే వంట చేస్తున్నావు కదా కానీ నువ్వు వంట బాగా చేస్తావు అందంగా ఉంటావు కానీ చాలా అమాయకురాలు లేత చలిగాలిలో కలుసుకోలేవులే మన వలపు వాకిలిని అవి తాకగా లేవులే
నీ పగడపు పెదవుల దిగివేనే నీ చెదరని కౌశికి దిగివేనే నాయన నిండ నీవే నిలిచేవులే కండు చెదర పీచి తినిరారా ఏదో తెలియని బంధమిది ఎదలో దిగి రాగమిది కాలాన్ని బంధించగా గణస్వనిత వైదిక శుభగీత ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత భూతిపూర్ణ మహామహిత కృషిక సస్య హరిత నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత సుస్మిత జ్యోత్స్నావర్షిత శుభాషిణి సుజాత సుస్మిత జ్యోత్స్నావర్షిత సుభాషిణి సుజాత విస్మయ కాశ్మీరమ పుట విభాషిత పునీత సుస్మృతియుత చతుస్మృతి వాదన బల విదిత సుస్మృతియుత చతుస్మృతి వాదన బల విదిత ప్రస్ఫుట కీర్తి ప్రసూన సాలంకృత సమత నమోస్తుతే భారత మాతా సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత విజయ నిర్మాణ కంపెనీ ఆయన క్లాస్ అంటే గట్టి కొట్టండి విజయ నిర్మాణ కంపెనీ క్లాస్ ఎందుకంటే మరి ఎప్పుడైనా ఎన్నెడు కొత్తలో వెళ్ళామనుకో ఒకప్పుడు కూడా ట్రాఫిక్ ఇప్పుడు ఉండదు అంత మంచి బ్రిడ్జ్ కట్టించారు సార్ గట్టి క్లాస్ కొట్టాం సార్ అందరం ఇంకో ఈవేళ మన ప్రోగ్రామ్ లో ఏం తెలుసా बस ये बस एक तुम हो कुछ ना कहो कुछ भी ना कहो కాదు భీష్ముడు కరెక్టే నాతో పాటు ఒకరు ఉన్నారు అదే ఒక ఇంటి ఇచ్చారు మీకు ఆయన తలుచుకుంటే అసలు ఈ మహాభారతమే అవదు కాదు సార్ క్వశ్చన్ మార్చమంటారా పోనీ దీనికి నేను ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ మార్చేస్తాను బార్బరిక్ సార్ బార్బరిక్ రూట్ తను తలుచుకుంటే అసలు ఈ యుద్ధమే ఉండదు ఒక్క తన స్వరంతో మొత్తం అంతం చేసుకోగల శక్తి ఉంటుంది బార్బరిక్ గీత లక్ష్మి గారు 17 సంవత్సరాల బట్టి ఆవిడ రీసెర్చ్ చేస్తారంట తెలుగు. ఆవిడ బీయింగ్ బెంగాలీలో ఉంటూ బెంగాలీలో ఇప్పుడు నా హృదయంలో నిదురించే చెలి আমি স্বপ্নে দেখা রাজকন্যা থাকে সাতশা ঘোড়ার 13 নদীর পারে ময়ূর পঙ্খী বিড়িয়ে দিয়ে সেটা দেখে এলেন তারে. ఓకే ఓకే స్టార్ట్ చేస్తున్నా గేమ్ ఒకసారి వినండి.
మీరు ఎంతమంది ఉన్నారో మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా? మహాలక్ష్మి గారు ఓకే. సో 1 కలిసి ఉండకూడదు, అక్కడే అక్కడి నుంచే వైడ్. ఓకే 4 కలిపారు ఇంకా వైడ్ కొనమంటాను, వైడ్ కొనండి ప్లీజ్. ఓకే నేను ఇట్లా ఉంటానా, మీరే జడ్జెస్ చూడండి. ఓకే 3 కరెక్ట్. ఓకే వైడ్ కొన్నాడమ్మా. ఓకే వైడ్ కొన్నాడు, చైర్ ముందు రండి, చైర్ పట్టుకుంటే అవుతుంది, చైర్ పట్టుకుంటే అవుతుంది. ఓకే ఎస్ 4 వైడ్ కొన్నాడు. 3 ఓకే ఇప్పుడు అసలేను కదా అమ్మా, సాకుగా ఇట్లా నేను మధ్యలో ఉంటాను. అందుకే అందుకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాయి, ఇటు ఉన్నాడు దూరంగా ఉన్నాయి, మీరు అట్లా ఉన్నాడు. హలో మధ్యలో ఉంటామా, నువ్వు మధ్యలో ఉన్నా ఎవరు రావుతాం చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. ఓకే ఓకే ఇలా అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఆ 3 గిఫ్ట్లు ఇస్తాను. గొప్ప బలాలు ఉన్నాయా మీకు? ఇప్పుడు మీరు నెక్స్ట్ ఐటమ్ పార్టిసిపేట్ చేయకండి. మిత్రులందరికీ నమస్కారం. శారదా స్వర సంఘం లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ పిక్నిక్ చాలా ప్రకృతి ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఎంతో ఆహ్లాదకరంగా, మంచి భోజనంతో, ఆహ్లాదమైనటువంటి ఆనందంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లోకేష్ దంపతులకి ఆ గౌరీ పరమేశ్వరి ఆశీస్సులు. అలాగే ఈరోజు మనందరి 4 అంటే 5 ఉన్నారు. 4 ఎవరో ఒకరు వదిలేయాలి. అక్క వచ్చి విన్నరు లక్ష్మీ నాయుడు గారు, కళా విన్నరు. అవునవును, అంతే అంతే అంతే. నవ్వేవాడు హ్యాపీ ఫెలో, నవ్వించేవాడు జాలీ ఫెలో, నవ్వలేనివాడు బఫెలో అన్నారు. ప్రాత సంధ్యా పులకిత రుచిర సుప్రభాత
ప్రాత సంధ్యా పులకిత రుచిర సుప్రభాత వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత. అబ్బో ఆ పాట పాడమన్నాడా? ఏ పాట? బాబాయ్తో మాట్లాడు. చెప్పు. బాగున్నాను. కాదు పాడమాట పాడమంటున్నాడ. పాడాలా? నేను పాడాలని అడుగుతున్నా. నేను ఒకసారి పాడమా, నువ్వే పాడితే బాగుంటుంది. నువ్వు పాడితే డబ్బేటబ్బా. ఎందుకు అందరూ పాడారు. మరి మరి ఎంత ఆర్వి సత్యనారాయణ గారు తెలుసు కదా, మీ మాయ మంచి సింగరు, వరల్డ్ వైడ్ పాడొచ్చారు ఆయన. కాబట్టి నువ్వు పాడతావు. నువ్వు పాడితే డబ్బే డబ్బా. నిజమే. ఇందుకు ఏ పాట అమ్మా? ఏలం పాట. అంటే ఏలం పాట డబ్బులు వస్తాయిలే. ఓకే. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన నేర్చుకున్నాం. ఏం లేదు. అందరు కప్పలాంటారు, ఏంటో తెలియదు. కప్ప కప్ప పక్కని కప్ప 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 వెరీ గుడ్. రామ కప్ప కప్ప పక్కని కప్ప 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 పక్కన కప్ప బాగా చెప్తారు. కంటిన్యూ అవ్వండి. కప్ప కప్ప పక్కని కప్ప 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 పక్కని కప్ప 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 పక్కన 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 కప్ప. వెరీ గుడ్. అలా చెప్పండి. కప్ప కప్ప పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప 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 పక్కన కప్ప కప్ప పక్కన కప్ప. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ వైజాగ్లో శివాజీ పార్క్లో ఉన్న పిక్నిక్కి నన్ను స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారండి. నేను రావడం జరిగింది. ఇది లోకేష్ గారు కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ పిక్నిక్ చాలా అద్భుతంగా జరిగిందండి. ఇక్కడ సింగింగ్ ఉంది, గేమ్స్ ఉన్నాయి, హౌసీ ఉంది, రకరకాలుగా అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అది కాబట్టి ఎవరైతే లాస్ట్ వెళ్ళిపోండి. మీ బెలూన్ పైకి వెళ్ళినట్టు బయటకు వెళ్ళిపో. ఇది సార్ మమ్మల్ని నిందిస్తారు. ఏది అవునా? మీరేనా సార్? 2 సార్కి 2 నిజం చెప్పారు. 71.
తల్లి నీలాంటి వాళ్ళు అప్పుడు ఉంటే చాలా మమ్మల్ని రావణ్ వారి భార్య సీతమ్మ, భరతుని వారి మాండవి, లక్ష్మణుని వారి ఊర్మిళ, శత్రుని వారి శృతకీర్తి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఎవరో గారు ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు సార్, నా పక్కింటోడు భార్య తప్పిపోయింది సార్, మీరు ఎలాగైనా ఎత్తి పెట్టాలి సార్. ఏంటది మళ్ళీ రిపీట్ చేయి. నా పక్కింటోడు భార్య తప్పిపోయింది సార్, ఎలాగైనా ఎత్తి పెట్టాలి సార్. మీ పక్కింటోడు భార్య తప్పిపోయింది. అవును సార్. మీ పక్కింటోడు భార్య తప్పిపోతే వాళ్ళ ఆయన వచ్చి కంప్లైంట్ చేయాలి, మీకేంటి మధ్యలో? అది కాదు సార్, అది ఆవిడ తప్పైందని ఇచ్చాడు, రోజు ఎంజాయ్ చేస్తున్నాడు సార్, నేను చూడలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ. శారదా స్వర సంఘం హిప్పే. సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి, మన్నాటలో చెంతోడిలా అనాలి నేడు మనలో మనిషి. మనసిప్పుడు మబ్బులో విమానం, నేలైనా నింగితో సమానం, మత్తుల్లో ఇదో కొత్త కోణం, కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం, ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా, ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా. మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు, బ్యాక్ ప్యాక్ లో పరువు లేదు అసలు, వినలేదా మొదటి మనిషి కథలు,